స్థానంలో కూర్చోవలసిందిగా విజ్ఞప్తి. వరదలలో పోలీసులు మీకోసం అవగాహన కార్యక్రమం సందర్భంగా మాన్యశ్రీ గౌరవనీయులు ఉన్నతాధికారులందరికీ ఈ కార్యక్రమానికి అధ్యక్షంగా ఆహ్వానిస్తున్నాం. మేడం ప్లీజ్. Motivation program conducted by the Department of Police, Peddapalli district, and I'm very happy to be a part of this program. Right, the SSC examination, all the best. You will do very glowing, and your face is the index of your mind. సంబంధాలు ఇప్పుడు డిఫరెంట్గా ఉన్నాయి సార్. ఒకటి నేను మా సో ఏదైనా కూడా డైరెక్ట్గా చెప్పేదానికంటే ఇంకొక విధంగా చెప్తే బాగా నేర్చుకుంటారని టీచర్లకు బాగా సార్ ఇప్పటితో సెషన్ క్లోజ్ చేసేద్దాము, లంచ్ చేసి ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి అనడంతో మనకు అంజలి కుమార్ రాలేదు. ఇర్రెగ్యులర్ గా మీన్స్ అవర్స్ టుగెదర్ డాన్స్ ప్రోగ్రామ్స్, కల్చరల్ యాక్టివిటీస్ కూడా అవి కూడా మనం మిస్ అవుతున్నాం. ఎవరు ఇబ్బంది పడకూడదని చెప్పేసి సారుడు ఇన్స్ట్రక్షన్స్ తోటి మనము తొందరలోనే ఇక్కడ మనం తీసుకొని ఆ తర్వాత కర్ణాకర్ సార్ మరియు స్కూల్ పిల్లలు ఎవరైతే ఉన్నారో మీకు వెహికల్స్ అరేంజ్ చేయబడతాయి. మీ రూట్ లో నామ్ సర్పల్ వెహికల్స్ ఉంటాయి. నాకు పర్సనల్ గా మీరు వాయిస్ కాల్స్ కూడా ఉంటాయి. యూ మే టెక్స్ట్ మీ. ఐ గివ్ కౌన్సిలింగ్ సెషన్స్ త్రూఅవుట్ అప్ టు April 4th. ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్. జై బాబా. సో ఆ ఇంట్రెస్ట్ అనేది మన చదువు మీద, మన జీవితం మీద ఉన్నట్టయితే చాలా గొప్ప స్థితికి మీరు ఎదుగుతారు. చాలామంది గొప్ప గొప్ప వాళ్ళందరూ గవర్నమెంట్ స్కూళ్ళలోనే చదివిండు, మీకు అందరికీ తెలుసు. చాలా కంపెనీలకు సీఈఓలు కూడా అయింది. మన మనసు ఎక్కడ ఉంటుందో అక్కడ ఒక మార్గం ఉంటుంది. మీరందరూ ఇంగ్లీష్లో కొటేషన్ చదివే ఉంటారు. వేర్ దెర్ ఈజ్ ఏ విల్ దెర్ ఈజ్ ఏ వే. ఎక్కడైతే మన మనసు ఉంటుందో అక్కడ ఒక మార్గం ఉంటుంది. మన మనసు చదువు మీద ఉంటే మన జీవితంలో సక్సెస్ అనేది దానంతట అదే వస్తుంది. సక్సెస్ రావాలంటే మన లోపల క్రమశిక్షణ ఉండాలి, పట్టుదల ఉండాలి, విశ్వాసం ఉండాలి, మన పైన మనకు నమ్మకం ఉండాలి. బికాజ్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఆ కాన్ఫిడెన్స్ అనేది మీ లోపల ఉండాలి. మీ మీద మీకు నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం ఉన్నట్టయితే, పట్టుదల ఉన్నట్టయితే సక్సెస్ అనేది దానంతట అదే వస్తుంది. ఇప్పటి నుంచైనా సరిగా చదివినట్టయితే ఇంకొక 2 daysలో ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. ప్రతి ఎగ్జామ్కి మధ్యలో ఒక 2 days గ్యాప్ వస్తున్నట్టున్నది. 48 hours టైం మీకు ఉంటుంది. లేదు 40 hours అనుకుందాం, 30 గంటలే అనుకుందాం, 20 గంటలే అనుకుందాం. మీ ద్వారా మీ పేరెంట్స్కి రెస్పెక్ట్ వస్తుంది, మీ ద్వారా మీకు రెస్పెక్ట్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఈరోజు మిమ్మల్ని నార్మల్గా పిలిచేవాళ్ళు, నార్మల్గా మాట్లాడేవాళ్ళు
రేపటి రోజున మిమ్మల్ని సార్ అంటారు. మీకు ఒక రెస్పెక్ట్ అనేది వస్తుంది. మనకందరికీ రెస్పెక్ట్ కావాలా వద్దా? కావాలంటే సక్సెస్ కావాలి. సక్సెస్ కాకుండా మనం ఎన్ని స్టోరీలు చెప్పినా కూడా ఎవడు వినడు. మన జ్ఞానాన్ని ఇతరులకు మేలు చేయడం కోసం వాడాలి, ఇతరులకు మంచి చేయడం కోసం వాడాలి, మనం బాగుపడడం కోసం వాడాలి. ఇతరులను కించపరచడానికో ఇతరులను ఇబ్బంది పెట్టడానికో మన జ్ఞానాన్ని వాడదు. మన లోపల క్రమశిక్షణ వచ్చినట్టయితే ఆటోమేటిక్గా సక్సెస్ అనేది దానితో అదే వస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నా, అనుకో నీకంటే ఒకటి ఎక్కువ అంటే ఇది కాన్ఫిడెన్స్. నేను మేడం చెప్పారు ఇప్పుడు కాన్ఫిడెన్స్ అంటే నీకంటే ఎక్కువ నేను దేంట్లైనా ఒకటి ఎక్కువ అంటే అది మన కాన్ఫిడెన్స్ అంటే మనకు ఆత్మవిశ్వాసం తెలియజేసేటువంటి చిహ్నమని రాయాలి. 10 మందికి సాయం చేయాలి, 10 మందికి ఉపయోగపడాలి, మనం బాగుపడాలి. మన ఇల్లు కాదు సెల్ అనేది ప్రస్తుతం మీకెళ్ళి ఇల్లు. రిలయన్స్ కూడా కనిపించినప్పుడు ఏం చెప్పిండు? కర్రలో దునియా ముట్టిమే ప్రపంచం నీకు ఇప్పట్లో అన్నాడు. ప్రపంచం మొత్తం మన చేతులు ఉండొచ్చు కానీ ఏ ప్రపంచం మన చేతులు ఉండని మన చేతులు ఉంటుంది. సెల్ ఫోను ముట్టుకొని ఊగే లొలి పెట్టుకొని అమ్మానంతరం గుట్టలు పెట్టుకొని సెల్ ఫోన్ చూసి స్నాప్చాట్లు ఇన్స్టాగ్రామ్ ఇంకేవో చెత్త చూసి మీ బతుకులు చెత్త చేసుకోకండి. బతుకు బస్ స్టాండ్ అంటారు కదా, బస్ స్టాండ్ చేసుకోవాలి. అర్థమైందా? ఖచ్చితంగా చదువుకోవాలి. మన అమ్మ నాన్న అందరూ మన ఇప్పుడు కూర్చున్న మన పెద్ద సారు, నేను కావచ్చు, మీ అందరి తల్లిదండ్రులు కావచ్చు, అందరూ కూడా మధ్యతరగతి బిలో మధ్యతరగతి ఈ 3 నుంచి వచ్చిన వాళ్ళు మనంతా కష్టపడితే ఫలితం దక్కుతుంది. అందుకే ఒక పాట లాస్ట్గా చెప్పి ముగిస్తా, చాలాసేపు మాడతా కానీ ఎందుకంటే ఇవన్నీ మాటలు కాదు, నేర్చుకున్నటువంటి బాధల్లోంచి వచ్చిన అటువంటి ఇవన్నీ ఎందుకంటే కష్టపడి వెళ్ళిపోయే కారం తినేది మీరైనా కష్టపడి చదువుకుంటేనే అమ్మా నాన్న పుత్రికోత్సవం ఎప్పుడు వస్తుంది? తెల్లదానికి ఎప్పుడు వస్తుంది? పుత్రిక కానీ పుత్రుడు కానీ ప్రయోజనం అయినప్పుడు వస్తుంది. అవునా కాదు? అది సంస్కృతంలో ఉంది పద్యం. అంటే చదువుకోవాలి. గవర్నమెంట్ స్టూడెంట్స్ కూడా బల్లె చదువుకునే పిల్లలు కూడా అమ్మాయిలైనా అబ్బాయిలైనా మీ అమ్మా నాన్నకు పేరు తేవాలి, మీకు పేరు తేవాలి, మీ భవిష్యత్తు బాగుపడాలి. రేపు పొద్దున మీ అమ్మ నాన్న ఇలా రైతులు ఏదో కూలి పని చేస్తారు, లేదా ఇంకో పని చేస్తారు, మీరు కూడా పని చేయొద్దంటే మనందరికి ఉన్న ఆయుధం వజ్రాయుధం ఒక్కటే చదువు. చదువు సంకనాకిందనుకో మన బతుకు బస్ స్టాండ్ అవుతుంది.